పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ఈ యొక్క కరోనా కాల సమయాన మనం ధ్యానిస్తున్నటువంటి యొక్క అంశం నేనే విశ్రాంతి. ప్రభువు అంటున్నాడు, మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని వసుగుతాను. మీరు నా దగ్గరికి రండి, నేను మీకు శాంతిని వసుగుతాను, సమాధానాన్ని వసుగుతాను, ఉపశమనమును నేను వసుగుతాను, ఊరటను నేను వసుగుతాను అని చెప్పేసి ప్రభువు మనకు మత్తయి శుభవార్త 11వ అధ్యాయం వచనములు 28 నుంచి 30 వరకు చెప్తూ ఉన్నారు. మరి ఏ సమస్యతోటి, ఏ బాధతోటి నువ్వు ఉన్నావు, ఏ సమస్య ప్రభు నీకు తీరవాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నావు, ఏ బాధ ఏ కష్టము నుంచి ప్రభువు నీకు ఊరటను ప్రసాదించాలని చెప్పేసి నువ్వు కోరుకుంటూ ఉన్నావు, నువ్వు ప్రాధేయపడుతూ ఉన్నావు, ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే రండి, నా దగ్గరికి రండి, మీకు ఇటువంటి సమస్యలు, ఇటువంటి బాధలు, ఇటువంటి కష్టాలు ఇవి ఉన్నట్లయితే రండి, నా దగ్గరికి రండి, నేను వసుగుతాను, మీకు ఓదార్పును వసుగుతాను, ఊరటను వసుగుతాను అని చెప్పేసి ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరికి కూడా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనందరికీ కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం మనకు ఉంది. ఏంటి ఆ బాధ, ఏంటి ఆ కష్టం, ఏంటి ఆ సమస్య? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు కాబట్టి ప్రభువు ముందు మనము పెడదాం. ఒకవేళ అది పనికిరానిది, అనవసరమైంది అన్నట్లయితే మనం ప్రభువు దగ్గరికి వచ్చినట్లయితే ప్రభువు మనకు చెబుతాడు, ఇదిగో నువ్వు వృధాగా దీని గురించి బాధపడుతూ ఉన్నావు, వృధాగా నీ సమయాన్ని దీని గురించి వెచ్చిస్తూ ఉన్నావు, నీ యొక్క సమయాన్ని కోల్పోతూ ఉన్నావు, ఇది నీకు అసలు పనికి రాదు, ఇది అనవసరము, దీనివల్ల నువ్వు మోక్ష రాజ్యానికి చేరలేవు, నీ ఆత్మను రక్షించుకోలేవు అని ప్రభువు చెప్తాడు. కానీ మనం ప్రభువుని ఆశ్రయించాలి. ఇదిగో మనం ఆశ్రయించి ఉన్నాం ప్రభువుని. మన ముందు ప్రభువు ఉన్నాడు. ఈ యొక్క దివస ప్రసాదములో ప్రభువు ఏం చేసి ఉన్నాడు? ప్రభువు మనల్ని కోరుతూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు, ఇదిగో ఏంటో నీ సమస్య చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు ఆదరుగా ఉంటాను, నేను నిన్ను కాపాడుతాను. ఏంటి ఆ సమస్య? అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం చూసినట్లయితే సువార్త పట్టణంలో ఎంతోమందికి ప్రభువు ఈ యొక్క భారము నుంచి, బరువు నుంచి ప్రభువు ఊరటనిచ్చి ఉన్నాడు, విశ్రాంతినిచ్చి ఉన్నాడు, శాంతి సమాధానాలు దయచేసి ఉన్నాడు. మగ్దలా మరియమ్మ పాపం, ఆమె యొక్క బలహీనత వల్ల, మరి ఆ యొక్క పాపం ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి రాళ్లతో కొట్టి చంపేయాలన్నప్పుడు ఆమెకు ఊరటను ప్రసాదించాడు, ఉపశమనం ప్రసాదించాడు. ఇక ఆమె మారిపోయింది. మత్తయి అయితేనేమి, జక్కయ్య అయితేనేమి, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది వారు పాపములో జీవించినప్పటికీ కూడా ఆ పాప భారాన్ని, ఆ బరువును వాళ్ళు మోస్తున్నప్పటికీ కూడా ప్రభువు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి యొక్క బరువును తీసివేశాడు, భారాన్ని తీసివేశాడు. ఏంటి నీకు భారం? నీ భర్త నీకు భారమా? ఎందుకు భారం? నీ భార్య నీకు భారమా? ఎందుకు ఆ భారం? నీ పిల్లలు నీకు భారమా? ఎందుకు ఆ భారం? నువ్వు ఉద్యోగం లేక ఆ యొక్క భారముతోటి బాధపడుతూ ఉన్నావా? లేకపోతే సొంత ఇల్లు లేక నువ్వు భారముతో బాధపడుతూ ఉన్నావా? లేకపోతే ఇతరులు నిన్ను ద్వేషిస్తున్నారు, ప్రేమించటం లేదు, ఆదరించటం లేదు, నీ ఏకాకినే జీవిస్తున్నా అని చెప్పేసి ఆ యొక్క హృదయ భారాన్ని నువ్వు మోస్తూ ఉన్నావా? ఇదిగో ప్రభు, భారము చేయాల్సి ఉన్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని వసుకుతానని చెప్పేసి ప్రభు అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అటువంటి ప్రభు సన్నిధిలో మనందరము కూడా ఉన్నాం.
ఏ ప్రభువు అయితే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జీవించి ఆ విధంగా అందరికి కూడా అలా చెప్పటమే కాకుండా ఆ యొక్క భారాన్ని తొలగించాడు, అదే ప్రభువు ఈ యొక్క దివ్యప్రసాద సన్నిధిలో దివ్యప్రసాదంలో నిజంగా వేయించేసి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువే నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా ఇప్పుడు మన యొక్క సమస్యలను, ఏ సమస్య నీకుంది, మన ప్రతి సమస్యను కూడా ప్రభువు ముందు పెడదాం. ప్రభువుకు మనము మన సమస్యలను అప్పగిద్దాం. ప్రభువు తీర్చుతాడు, మనకు మనశ్శాంతిని ప్రసాదిస్తాడు, శాంతిని ప్రసాదిస్తాడు, విశ్రాంతిని ప్రసాదిస్తాడు. ఎందుకంటే ప్రభువే చెప్పి ఉన్నాడు. ఈరోజు మనం ధ్యానించుకుంటే అంశం ప్రకారం నేనే విశ్రాంతి అన్నటువంటి ప్రభువు తప్పకుండా మనకు ఆ యొక్క శాంతిని ప్రసాదిస్తాడు. కాబట్టి అటువంటి విశ్వాసముతోటి మనందరం కూడా మరి ప్రభువుని ప్రార్థిద్దాం. మన యొక్క జీవితంలో ప్రభు ఎన్నో మేలు చేశాడు. కానీ మనం ఏం చేస్తామంటే నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి అడుగుతానే ఉంటామే. కానీ ఆయన చేసిన మేలులను ఏ ఒక్కరోజు కూడా మనం గుర్తు తెచ్చుకొని, ప్రభువా నాకు ఇన్ని మేలులు చేశావు, ఇంత సహాయం చేశావు, ఈ విధంగా నన్ను ఆదుకున్నావు ప్రభువా. నేను కొంతమందిని చూసినట్లయితే వాళ్ళు దారిద్ర్యములో ఉన్నారు, వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, జబ్బులో ఉన్నారు, వాళ్ళు ఎన్నో విధాలుగా పోతూ ఉన్నారు ప్రభువా. కానీ నేను మాత్రం ప్రభువా ఈ విధంగా ఉన్నాను అని చెప్పేసి ఎప్పుడైనా గ్రహించి ప్రభువుకు నువ్వు వందనాలు తెలియచేసావా? అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నన్ను ఒక సంఘటన కదిలించేసింది. ఈ మధ్య జరిగినటువంటి సంఘటన, ఇటలీలో 93 సంవత్సరాల ఒక వృద్ధుడు, ఆయనకు కరోనా వ్యాధి సోకింది. ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ అయినప్పుడు అంతా బాగానే ఉంది. తర్వాత ఆయనకు ఒక రోజు వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం ఉంది. వెంటిలేటర్ పెట్టిన తర్వాత మొత్తం బాగా అయిన తర్వాత ఆయన డిశ్చార్జ్ చేసిన తర్వాత హాస్పిటల్ నుంచి నీకు వెంటిలేటర్ పెట్టాము, ఈ వెంటిలేటర్కే 5,000 యూరోలు అంటే 40 లక్షలు ఆ విధంగా నువ్వు కట్టాలన్నప్పుడు ఆయన ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడంటే డబ్బు లేక కాదు, ఆయన దగ్గర డబ్బు లేక కాదు. ఒక్క రోజుకు నన్ను ఈ విధంగా 5,000 యూరోలు 40 లక్షలు నన్ను కట్టమంటున్నారే, నేను 93 సంవత్సరాలు బతికాను, ఈ విధంగా నేను ఆ గాలి ఎంత ఉచితంగా పీల్చుకుంటూ ఉన్నాను. నా తండ్రి దేవుడు నాకు ఇన్ని సంవత్సరాలు కూడా ఉచితంగా ఒక పైసా కూడా నేను కట్టకుండా ఆ యొక్క గాలిని నాకు దయచేశాడు నా తండ్రి దేవుడు. ఈరోజు ఒక్కరోజు ఆ గాలి తీసుకున్నందుకు నేను 40 లక్షలు నేను కట్టాల్సి వస్తుందని చెప్పేసి అందుకు ఏడుస్తున్నా అని చెప్పేసి అన్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఎన్ని వరాలు ఉచితంగా ప్రభువు దయచేస్తూ ఉన్నాడు. ఎన్ని వరాలు మనం ప్రభువు దగ్గర నుంచి పొంది ఉన్నాము. మనము ప్రభువుకి వందనాలు తెలియచేయాలి. ఈజిప్ట్ దేశం నుంచి తండ్రి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు బాధపడుతూ ఉంటే, బానిసలుగా ఉంటే వాళ్ళను ఆ యొక్క భారాన్ని తొలగించి వారికి రక్షణనిచ్చాడు, విశ్రాంతినిచ్చాడు. వారికి ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉంటే, వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకు పాపం అన్ని విధాలుగా వాళ్ళు భారముతోటి ఉంటే వాళ్ళకు మన్నాను కురిపించాడు. ఆ విధంగా వారికి తోడుగా ఉన్నాడు. అంత కష్టపడినటువంటి వాళ్ళు తర్వాత పాలు తేనె పారేటువంటి యొక్క ప్రాంతమైనటువంటి పాలస్తీనాకు వాళ్ళు నడిపించాడు. వాళ్ళ భారాన్ని అంతా కూడా తొలగించాడు, వాళ్ళకి విశ్రాంతిని ప్రసాదించాడు. తర్వాత వాళ్ళు బాగుండాలని చెప్పేసి వాళ్ళకు ప్రవక్తలను పంపించి ఈ విధంగా మీరు జీవించాలి, ఈ విధంగా ఉంటే మీకు భారము లేకుండా విశ్రాంతితోటి శాంతితోటి సమాధానముతోటి మీరు జీవిస్తారని చెప్పేసి ప్రవక్తల ద్వారా వాళ్ళకు తెలియచేశాడు ఇజ్రాయెల్ ప్రజలకి. కానీ ప్రవక్తల పాపం ఆ భారాన్ని మోశారు, బరువును మోశారు. అయినా వాళ్ళు ప్రభువును విన్నవించుకున్నప్పుడు వాళ్ళ యొక్క బరువును కూడా తొలగించాడు. చివరకు ప్రభువు ఏం చేశాడు, వాళ్ళు ఆ మాట కూడా వినకుండా ఉంటే ప్రవక్తల మాట, తన యొక్క ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి పంపించి మనం పాప భారం మోస్తూ ఉంటే ఆ యొక్క భారాన్ని తొలగించి క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, శిలువ మరణం, ఉత్థానము ద్వారా మనందరికీ కూడా మన పాప భారాన్ని తీసివేసి మనకు రక్షణను ప్రసాదించాడు, ఇక విశ్రాంతిని మనకు ప్రసాదించాడు. అంతేకాకుండా క్రీస్తు ప్రభువు తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యో వీరు అనాథలైపోతారేమో, నేను వెళ్తూ ఉన్నాను అని చెప్పేసి మనల్ని అనాథలుగా వదలకుండా మనకు పవిత్రాత్మను పంపించి ఆదరణకర్తగా మన భారాల్లో బరువులో
ఆ యొక్క భారాన్ని బరువును మోసేదానికి, ఆ భారాల్లో బరువులో మనం ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా జీవించాలి అని చెప్పేసి ఆ విధంగా మనల్ని నడుచుకునేదానికి, సహాయపడేదానికి మనకు ఆ యొక్క పవిత్రాత్మను మనకు ప్రసాదించాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఏ బాధ నీకుంది, ఏ కష్టం నీకుంది, ఏ వ్యాధి నీకుంది, నీకు కరోనా వ్యాధి ఉందా? కరోనా వ్యాధి గురించి నువ్వు భయపడుతూ ఉన్నావా? ఇంత గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు, ఇంత గొప్ప గొప్ప అద్భుతాలు చేసినటువంటి ఆ యొక్క దేవుడు నిన్ను కరోనా వ్యాధి నుంచి కాపాడడా? ఆ విధంగా నీ యొక్క భారాన్ని తొలగించడా? నీ యొక్క బరువును తొలగించడా? ఆ భారాన్ని బరువును తొలగించి నీకు విశ్రాంతిని ప్రసాదించడా? తప్పకుండా ప్రసాదిస్తాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి, అటువంటి మన తండ్రిని, ఆ విధంగా క్రీస్తు ప్రభువు నా తండ్రి, నానా డాడీ అని పిలిచేటువంటి యొక్క అవకాశాన్ని మనకు ప్రసాదించాడు. అటువంటి గొప్ప తండ్రిని మనందరము కూడా మన యొక్క జీవితాల్లో ఆయన చేసినటువంటి యొక్క మేలులన్నీ కూడా మనందరము కూడా గుర్తు తెచ్చుకొని, ఇప్పుడు మనమందరము కూడా దావీదు ఓలే నాట్యమాలైనటువంటి యొక్క పాటతోటి ప్రభువును మనందరం కూడా స్తుతిద్దాం. దావీదు ఓలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు ఓలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు ఓలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు ఓలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన, నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన, నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు ఓలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు ఓలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి దేవుణ్ణి మనం స్తుతిద్దాం. ఎందుకంటే మన యొక్క జీవితాల్లో ఎన్నో మేలులు చేశాడు, కానీ మనం గ్రహించం అవన్నీ కూడా. కానీ అవన్నీ కూడా మనం గ్రహించాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు వారి యొక్క జీవితంలో ప్రభువు చేసినటువంటి మేలులు వాళ్ళు గ్రహించలేదు. కానీ మన యొక్క అనుదిన జీవితంలో ప్రభు ఎన్నో మేలులు చేస్తున్నారు, మనకు తెలియదు. కానీ ప్రభు అనుక్షణము కూడా కంటి రెప్పలా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కానీ గ్రహిస్తూ ఉన్నామా? అందుకే వందనాలు తెలియచేద్దాం, అందుకే దేవుణ్ణి స్తుతిద్దాం.
తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, 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 యేసయ్యా స్తోత్రము. హల్లెలూయా, 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 యేసయ్యా హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా తండ్రి వందనం. స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, పవిత్రాత్మదేవ మహిమ, పవిత్రాత్మదేవ మహిమ, పవిత్రాత్మదేవ మహిమ, పవిత్రాత్మదేవ మహిమ, పవిత్రాత్మదేవ మహిమ, పవిత్రాత్మదేవ మహిమ. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఇప్పుడు మనకు అర్థమవు ఉంటుంది ఎన్నో మేలులు మనకు తెలియకుండా ప్రభువు అనుక్షణము కూడా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఎన్నో మేలులు మనకు ప్రభువు దయచేస్తూ ఉన్నాడు. కానీ మనం గ్రహించకుండా మనము అది కావాలి ఇది కావాలని చెప్పేసి మన యొక్క బరువును ఇంకా అధికం చేసుకుంటూ ఉన్నాము. మన యొక్క భారాన్ని ఇంకా అధికం చేసుకుంటూ ఉన్నాము. అత్యాశతోటి, దురాశతోటి. నువ్వు ప్రభువుకి ఎప్పుడైనా వందనాలు తెలియజేసావా? దేవుడు నిన్ను సృష్టించాడు ఈ లోకంలో, నీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు, నీ అవయవాలన్నీ కూడా మంచిగా ఉండేటట్లు చేశాడు. నువ్వు ఒక వికలాంగుడిగా లేవు, బలహీనుడిగా లేవు, అనారోగ్యంతో లేవు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా నిన్ను కాపాడుతూ ఉన్నాడు, కంటి రెప్పవలే కాపాడుతూ ఉన్నాడు. ఆ విధంగా చేసినటువంటి యొక్క దేవుని నువ్వు ఎన్నిసార్లు వందనాలు తెలియజేసుకున్నావు? మరి ఆ విధంగా మనము ఆ యొక్క వందనాలు తెలియచేయకుండా దేవుని ఎన్నిసార్లు నిందించుంటాం మనం. దాని గురించి పశ్చాత్తాపడదాం. ప్రభువా, మా పాప భారాన్ని బరువును తీసివేసేదానికి మీ యొక్క ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి ప్రభువా, శిలువ భారాన్ని, శిలువను మరి మీ కుమారుని మీద మోపి మాకు రక్షణను ప్రసాదించారు ప్రభువా. కానీ మేము అది గ్రహించక ఇతరుల మీద మా భారాన్ని, బరువును మోపుతూ ఉన్నాము, మా ప్రవర్తన ద్వారా, మా మాటల ద్వారా, మా యొక్క చేష్టాల ద్వారా. అందుకు గాను మమ్ము క్షమించండి ప్రభువా. ప్రభువా, మీరు ఈ లోకానికి వచ్చి మిమ్మల్ని ఎంతమంది పరిసయ్యులు ముఖ్యంగా నిందించినప్పటికీ కూడా వాళ్ళని ఏ మాట అనకుండా
మీరు శాంతిని స్థాపించారు ప్రభువా, సమాధానాన్ని మీరు స్థాపించారు ప్రభువా. కానీ మేము ఆ శాంతికి సమాధానాన్ని స్థాపించకుండా మరి మేము అశాంతికి గురవుతున్నాం ప్రభువా, అశాంతిని మేము చేస్తూ ఉన్నాం ప్రభువా. అందుకు గాను మేము మీ యొక్క క్షమాపణ కోరుకుంటున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా ఈ యొక్క కరోనా వ్యాధి సమయంలో ఎంతోమంది వైద్యులైతేనేమి, పోలీసులైతేనేమి, నర్సులైతేనేమి, ఇంకా ఎంతోమంది ఎన్నో విధాలుగా మరి ఆ యొక్క బరువును, భారాన్ని తగ్గించేసి ఈ యొక్క కరోనా అంటువ్యాధిని సోకిన వారి నుంచి యొక్క వ్యధను, దుఃఖాన్ని దాన్ని తగ్గించేసి వారికి ఊరటగా, ఉపశమనంగా ఉండాలని చెప్పేసి పోరాడుతూ ఉన్నారు. వారి గురించి మేము ప్రార్థించకుండా, వారికి మేము చేయూతనివ్వకుండా ఉన్నందుకు గాను మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఇంకా ఎన్నో విధాలుగా మా స్వార్థముతోటి మేమే బాగుండాలని చెప్పేసి అన్నీ కూడా మర్చిపోయి ఇంకా ఇటువంటి సమయంలో కూడా మేము స్వార్థపూరితమైనటువంటి యొక్క జీవితాన్ని జీవించినందుకు మీ యొక్క క్షమాపణను కోరుతున్నాం ప్రభువా. మేము నిజంగా దుఃఖిస్తున్నాం ప్రభువా. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము, మీ యొక్క రక్షణ లేకపోతే మాకు రక్షణ లేదు. మేము ఈ విధంగా ఈరోజు ప్రతి క్షణము కూడా జీవిస్తూ ఉన్నామంటే మీ వల్లనే మేము జీవిస్తూ ఉన్నాం, కానీ మేము గ్రహించలేకపోతూ ఉన్నాం ప్రభువా. క్షమించండి ప్రభువా. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని భారాలు, ఎంత బరువు వచ్చినప్పటికీ కూడా దాన్ని మీరు తీసివేస్తున్నారు ప్రభువా. కానీ తీసివేసిన తర్వాత మిమ్మల్ని మర్చిపోతూ ఉన్నాం ప్రభువా. మీ కృతజ్ఞతలు తెలియచేసి మీ కృతజ్ఞులుగా మేము ఉండలేకపోతూ ఉన్నాం ప్రభువా. అందుకు గాను మమ్మల్ని క్షమించండి ప్రభువా. మేము ఈరోజు ఈ యొక్క కరోనా వ్యాధి సోకకుండా మమ్మల్ని సంరక్షించినందుకు కూడా మేము మీకు కృతజ్ఞులమై ఉండలేక దాన్ని గ్రహించలేకపోతున్నాం ప్రభువా. అందుకు గాను ఈ క్షణంలో దాన్ని గుర్తు తెచ్చుకొని ప్రభువా, ఇన్ని రోజులు కూడా దాని నుండి మమ్మల్ని రక్షించినందుకు, యొక్క మహమ్మారి నుండి మమ్మల్ని రక్షించినందుకు ప్రభువా మీకు వందనాలు తెలియచేసుకుంటూ దానికి మేము కృతజ్ఞతలు తెలియచేయనందుకు మేము క్షమాపణ కోరుకుంటూ ఉన్నాం ప్రభువా. అది ఒకవేళ మమ్మల్ని సోకినా కూడా మేము మరణించకుండా మరలా దాని నుంచి మమ్మల్ని రక్షించి యథావిధిగా మా యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నందుకు కూడా మేము మీకు వందనాలు తెలియచేయలేదు ప్రభు. అందుకు మేము చింతిస్తున్నాము, క్షమాపణ కోరుకుంటున్నాం ప్రభువా. మీరు గొప్ప దేవుడవు. మీరు లేకపోతే ఈ యొక్క లోకం లేదు, ఈ సృష్టి లేదు, ఈ ప్రపంచం లేదు. అది గ్రహించలేకపోతున్నాం ప్రభువా. ఆ విధంగా మేము ప్రతి క్షణము కూడా మీరే గొప్ప దేవుడు, మీరే మమ్మల్ని కాపాడుతున్నారని చెప్పేసి ఇది గ్రహించేదానికి మరి మాకు కావాల్సినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని చెప్పేసి మేము ఇప్పుడు ఈ యొక్క కీర్తనను పాడుకుంటున్నాం ప్రభువా. ప్రభువా నీవు నాశ్రయం, నాశ్రయం రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయం, నాశ్రయం రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు.
విశ్వసనీయత నీకు డాలుగను రక్షణాయుధముగను ఉండును. నీవు రేయి కలుగు అపాయములకు పగటి పూట తగులు బాణములకు వెరవనక్కరలేదు. చీకటిలో సోకు అంటు రోగములకు మిట్ట మధ్యాహ్నము హాని చేయు వారికి భయపడనక్కరలేదు. ప్రభువా నీవు నాశ్రయం, నాశ్రయం రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను, నీకు ఏ అపాయమును కలుగదు. నీ కన్నులతో నీవు దుష్టులు శిక్షను అనుభవించుటను చూతువు. నీవు ప్రభువును, నీకు ఆశ్రయనీయునిగను, మహోన్నతుని నీకు నివాస సదనముగను చేసుకుంటివి. నీకు ఎట్టి కీడును సంభవింపదు. నీ ఇంటి చెంతకు ఎట్టి అంటు రోగమును రాదు. ప్రభువా నీవు నాశ్రయం, నాశ్రయం రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువు నిన్ను తన దూతల అధీనమున ఉంచును. నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. నీ కాళ్ళు రాతికి తగిలి నవ్వకుండునట్లు వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. నీవు సింహమును పామును కాలితో మట్టెదవు.
వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. వారిని దీర్ఘాయువుతో సంతృప్తి పరచెదను. వారికి నా రక్షణమును అనుగ్రహించెదను అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నేను నమ్మిన దేవుడవు, నేను నమ్మిన దేవుడవు. తండ్రి, కరుణామయ, ప్రేమగల దేవా, మమ్మల్ని అందరినీ కూడా రక్షించేదానికి, మా భారాన్ని బరువును తొలగించేదానికి, మేము నిత్యము కూడా ఆ యొక్క నరక శిక్ష అనుభవించకుండా ఉండేదానికి మీ యొక్క ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు ప్రభువా. ఆ ఏకైక కుమారుని లోకానికి పంపించేదానికి మీరు వెనుకాడలేదు. మాకు తెలుసు ప్రభువా, ఆ ఏకైక కుమారుడు ఈ లోకానికి వచ్చి ఎంత బాధపడాలో, ఎన్ని శ్రమలు పడాలో, ఈ యొక్క శిలువ మరణం పొందాలో మీకు తెలిసి కూడా అయినప్పటికీ కూడా ఈ లోకానికి అతన్ని పంపించి ఆ భారానంతా కూడా ఆయన మీద మోపి మా భారాన్ని మీరు తొలగించారు ప్రభువా. ఆ భారాన్ని తొలగించి మాకు రక్షణ ప్రసాదించారు ప్రభువా. అయితే మీరు ఆ విధంగా మా భారాన్ని తొలగించినందుకు మీకు కృతజ్ఞతలుగా ఉంటూ మరి ఎంతోమంది పునీతులు దాన్ని నేర్చుకొని, ఆ పాఠాన్ని నేర్చుకొని మరి ఇతరుల యొక్క భారాన్ని తొలగించేదానికి వాళ్ళు ప్రయాసపడ్డారు, పాటుపడ్డారు. మరి ముఖ్యంగా ఈ యొక్క కరోనా భారము నుండి, కరోనా బరువు నుండి ఎంతోమందికి విశ్రాంతిని వసగేదానికి ఎంతోమంది ముందుకు వస్తూ ఉన్నారు ప్రభువా. వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. ప్రభు, ఇటువంటి సందర్భాన మేము ఒక్కసారి పునీతురాలైనటువంటి ఒక మదర్ తెరీసాను గనక గుర్తు తెచ్చుకున్నట్లయితే, ఆకలితోటి అలమటిస్తూ ఉన్నటువంటి ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆమె వారికి ఆ భోజనాన్ని సమర్పించినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ 3 రోజులుగా పాపం ఆకలితోటి అలమటిస్తూ ఉంటే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ యొక్క బరువుతోటి, భారముతోటి, బాధతోటి వాళ్ళు ఉంటే, ఆకలితోటి ఉంటే ఆమె దాంట్లో సగం చేసి అది తీసుకుని వెళ్ళి ఇంకొక కుటుంబానికి ఆమె పంచిపెట్టినప్పుడు మదర్ తెరీసా అడిగింది, ఏంటమ్మా ఇంత భారముతోటి, ఇంత బరువుతోటి మీరు ఉంటే, ఈ విధంగా ఆకలితోటి మీరు ఉంటే ఇది మీకే సరిపోదని చెప్పేసి నేను అనుకుంటే దీన్ని నువ్వు సగం చేసి దీన్ని తీసుకొని వెళ్ళి ఇంకొకరికి ఇచ్చావే ఏంటమ్మా అని అడిగినప్పుడు, అమ్మా మా మాదిరిగానే ఈ యొక్క ఆకలి భారాన్ని, ఈ యొక్క ఆకలి బరువును, ఈ యొక్క బాధను వాళ్ళు కూడా భరిస్తూ ఉన్నారమ్మా. కాబట్టి వాళ్ళు కూడా తృప్తిగా ఉండాలని, ఈ యొక్క భారం, ఈ యొక్క బరువు వాళ్ళకు కూడా తొలగిపోవాలని చెప్పేసి నేను వాళ్ళకి సమర్పించానని చెప్పేసి మరి ఆమె మదర్ తెరీసాకి చెప్పినప్పుడు ఆ పునీతురాలు ఎంతో ఆనందపడింది, సంతోషపడింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొత్తగా వివాహమైనటువంటి ఒక జంట మదర్ తెరీసా దగ్గరికి వచ్చి ఒక కవర్ ఇచ్చారు. ఆ కవర్లో తెరిసినప్పుడు చాలా గొప్ప అమౌంట్ ఉంది దాంట్లో.
ఏందమ్మా ఇంత డబ్బు నాకు ఇచ్చారు, మీరు కొత్తగా వివాహం చేసుకున్నారు, ఎందుకు ఇచ్చారన్నప్పుడు, అమ్మా దేవుడు మా భారాన్ని తొలగించి మాకు దయచేశాడు, మా జీవితాన్ని తేలిక చేశాడు, సులువు చేశాడు. ఇదిగో మీరు భారముతో ఉన్నటువంటి వాళ్ళకు, బరువుతో ఉన్నటువంటి వాళ్ళకు, బాధతో ఉన్నటువంటి వాళ్ళకు మీరు సహాయం చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు కోకొల్లల మందికి మీరు ఆ యొక్క బరువును, భారాన్ని తొలగించేదానికి, వాళ్ళకి విశ్రాంతిని ప్రసాదించేదానికి ప్రభు ఏ విధంగా అయితే నేనే విశ్రాంతి, నేనే శాంతి, సమాధానం అని చెప్పాడు, అది మీరు పాటిస్తూ ఆ విధంగా ఎంతోమందికి మీరు చేస్తున్నారని మాకు తెలుసమ్మా. ఆ విధంగా మీ దగ్గర డబ్బు లేదమ్మా కాబట్టి మీకు డబ్బు అవసరం, ఆ విధంగా మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇదిగో ఈ డబ్బుతోటి మీకు ఎంతమందికి చేయగలరో అంతమంది ఆ భారాన్ని తొలగించండి, ఆ బరువును తొలగించండి, వారికి ఆ విశ్రాంతిని ప్రసాదించండి అని చెప్పేసి మీకు ఇస్తున్నామమ్మా. కొత్తగా మీకు పెళ్ళైంది కదా, కొత్తగా పెళ్ళైనప్పుడు మీకు ఎన్నో అవసరాలు ఉంటాయన్నప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, మాకెన్నో భారాలు బరువులు ఉన్నప్పుడు ఆ భారాలు బరువులన్నీ కూడా ప్రభువు తొలగించాడు. ఒకవేళ అటువంటి భారాలు బరువులు వచ్చినట్లయితే ప్రభువు తొలగిస్తాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మాకుంది. కాబట్టి ఇంకా ఎంతోమంది ఈ విధంగా ఉన్నారు, ఆ భారం తొలగిపోక ఆ విధంగా బాధపడుతూ ఉన్నారు. వాళ్లకు ఈ భారాన్ని తొలగించండి అమ్మా అని చెప్పేసి ప్రేమతోటి, ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదిగో ఆ భారాన్ని తొలగించమని చెప్పేసి మన మదర్ తెరీసాకు అది ఇచ్చినప్పుడు, మరి మదర్ తెరీసా గారు పడ్డటువంటి యొక్క సంతోషం, ఆనందం అంతా ఇంత కాదు. ఎంతోమంది వాళ్ళ సొంత కుటుంబంలోనే బరువైపోతున్నారు, సొంత వాళ్ళే చూసుకోలేకపోతూ ఉన్నారు, సొంత వాళ్ళకే భారమైపోతూ ఉన్నారు, వీధుల్లో వదిలిపెడుతూ ఉన్నారు, ముసలోళ్ళ మఠంలో వదిలిపెడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు, విచారపడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా మదర్ తెరీసా గారు కాపాడారు. వాళ్ళందరికీ ఊరటగా, ఉపశమనంగా ఉన్నారు. అటువంటి ఒక ఆమెని మరి మదర్ తెరీసా దగ్గర తీసుకుని వచ్చినప్పుడు, మరి మదర్ తెరీసా ఆమెకు స్నానం చేయించి, ఇక కడ స్థితిలో ఉంది, ఇక చనిపోద్ది, స్నానం చేయిస్తూ ఆ విధంగా మంచిగా చూసుకుంటూ ప్రేమగా పలకరిస్తూ ఉంటే ఆమె మదర్ తెరీసాని అడిగిందంట. అంత భారముతోటి, అంత బరువుతోటి ఆమె ఉన్నప్పుడు ఆమె అడిగిందంట మదర్ తెరీసాని, అమ్మా మీరు దేవుడా అని అడిగిందంట. ఆమె, ఎందుకమ్మా అలా అడుగుతున్నావు, నేను దేవుణ్ణి కాదు, నేను దేవుని శిష్యురాలుని అని చెప్పిందంట. ఎందుకు అలా అడిగావంటే, ఇటువంటి పని, ఇటువంటి భారాన్ని, ఇటువంటి బరువును, ఇటువంటి బాధను ఈ విధంగా చేయాలంటే కేవలం దేవుడు మాత్రమే చేయగలడు అని నాకు అర్థమైందమ్మా. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా నేను ఆ విధంగా ఆడుంటే ఎవరు కూడా నన్ను ఆదుకోలేదు, దేవుడు ఒక్కడే చేయగలడు కానీ అనుకున్నాను నేను. కానీ నువ్వు చేస్తున్నావమ్మా, అందుకే నువ్వు దేవుడువా అని చెప్పేసి అడుగుతున్నానంటే, కాదమ్మా అని చెప్పేసిందంట. చూడండి ప్రేమైనటువంటి సహోదరు, ఆ విధంగా ఆమె చేతుల్లో ఆమె మరణించింది, సంతోషంగా మరణించింది. అంటే ఆమె యొక్క బరువును, బాధను, దేవుడు ఉన్నాడు అంటే మనుషుల ద్వారా దేవుడు ఈ విధంగా, మనుషుల్లో కూడా దేవుడు ఉన్నాడు, మనుషుల ద్వారా ఆ యొక్క భారాన్ని దేవుడు తొలగిస్తాడు అని చెప్పేసి మరి ఆ విధంగా భారాన్ని, బాధను తొలగించడం జరిగింది. మరి ఒకసారి మనము అందరము కూడా మరి ఆలోచిద్దాం. తల్లి మాదిరిగా, తండ్రి మాదిరిగా ఆదుకునేటువంటి ఆ యొక్క దేవుణ్ణి మనం గుర్తు తెచ్చుకుందాం. మనకు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని అనారోగ్యాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, తల్లి మాదిరిగా, తండ్రి మాదిరిగా మనల్ని అందరినీ కూడా ఆదుకుంటున్నటువంటి ఆ యొక్క దేవుడు మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం, స్మరించుకుందాం. ఆ దేవుణ్ణి ఆరాధిద్దాం ఒక భజన ద్వారా. ఓ తల్లి ఓదార్చునట్లు నా ప్రభు నన్ను ఓదార్చును.
ఓ తల్లి ఓదార్చునట్లు నా ప్రభు నన్ను ఓదార్చును. ఒక తండ్రి కాపాడునట్లు నా ప్రభు నన్ను కాపాడును. తన కన్నులను నా మీద ఉంచి జ్ఞానము నాకు బోధించును. ఒక తల్లి ఓదార్చునట్లు నా ప్రభు నన్ను కాపాడును. ఒక తండ్రి ఓదార్చునట్లు నా ప్రభు నన్ను కాపాడును. మార్తా మరియను ఓదార్చిన ప్రభువు నన్ను ఓదార్చరా. మార్తా మరియను ఓదార్చిన ప్రభువు నన్ను ఓదార్చరా. మృతుని తల్లిని కాపాడిన ప్రభు నన్ను కూడా కాపాడరా. ఒక తల్లి ఓదార్చునట్లు నా ప్రభు నన్ను ఓదార్చును. ఒక తండ్రి కాపాడునట్లు నా ప్రభు నన్ను కాపాడును. తన కన్నులను నా మీద ఉంచి జ్ఞానము నాకు బోధించును. ఒక తల్లి ఓదార్చునట్లు నా ప్రభు నన్ను కాపాడును. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన తండ్రి తల్లి ఎవరైనా కూడా ప్రభువే. ఇప్పుడు ఉన్నటువంటి విన్నపాలు, మన అవసరాలు, నీకు భార్య కష్టమైందా, బాధకరంగా ఉందా, భర్త కష్టంగా ఉన్నాడా, బాధకరంగా ఉన్నాడా, ప్రవర్తన నచ్చటం లేదా, ఆ భారం నీకు ఉందా, ఆ బరువు నీకుందా, ప్రభుకు సమర్పించు. నీకు విశ్రాంతిని ప్రభువే దయచేస్తాడు. వృద్ధులారా, మీ బిడ్డలు మిమ్మల్ని చూసుకోవటం లేదా, మిమ్మల్ని భారంగా బరువుగా అనుకుంటూ మిమ్మల్ని వాళ్ళు బాధ పెడుతూ ఉన్నారా, ప్రభువుకు సమర్పించుకోండి. ప్రభువు మీ యొక్క బాధలను కష్టాలను తీరుస్తాడు. పిల్లలారా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని భారంగా అనుకుంటూ ఉన్నారా, ప్రభువుకు సమర్పించుకోండి. ఎన్నో బాధలను బరువులు తీర్చినటువంటి ఆ ప్రభువు మీ భారాన్ని కూడా తొలగిస్తాడు, మీకు విశ్రాంతిని ప్రసాదించాడు. ఉద్యోగం లేక, సొంత ఇల్లు లేక, అనారోగ్యంతో బాధపడుతూ, మరి ముఖ్యంగా కరోనా వ్యాధితో బాధపడుతూ, ఈ యొక్క కరోనా సమయంలో ఎన్నో ఉత్పత్తులను కోల్పోయి, మరి ముఖ్యంగా ఉద్యోగాలను కోల్పోయి, మరి తినడానికి కూడా తిండి లేకుండా ఎన్నో బాధలు పడుతూ మా పరిస్థితి ఏంటి అంటూ బాధపడుతున్నటువంటి వారలారా, ఇదిగో మీరు ప్రభువు నమ్ముకోండి. ప్రభువు చెప్పాడు, నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతిని వసుకుతాను, నేనే విశ్రాంతి అని ప్రభువు చెప్పాడు. ప్రభువు మన యొక్క విన్నపాలను ఆలకిస్తాడు, మనందరికీ కూడా విశ్రాంతిని ప్రసాదిస్తాడు. బహుశా ఆ బాధ, ఆ భారం తొలగిపోకపోవచ్చు. ఆ భారాన్ని భరించేదానికి, ఆ భారంతో జీవించేదానికి, ఆ కష్టంతో జీవించేదానికి, ఆ కష్టాన్ని ఇష్టంగా మనం మలుచుకునేదానికి, అది తీపి కష్టంగా ఉండేదానికి ప్రభువు దాన్ని మలుస్తాడు. ఆ శక్తిని ప్రభువు మనకు దయచేస్తాడు. ప్రభువు దగ్గరికి రండి, రమ్మంటూ ఉన్నాడు ప్రభువు. ఈ విధంగా మనందరము కూడా మన యొక్క విన్నపాలను, మన యొక్క స్తుతులను ఏకం చేసి ప్రభువు నేర్పించినటువంటి యొక్క ప్రార్థనను చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మానము మాకు నీటిగా అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపము. ఈ వరములన్నీ కూడా ప్రభువా
మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తములిందు పాదవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక జేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చెవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుష్యుడనైన యేసు క్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసు యొక్క పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానమానమందు జేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంతువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కలంక ఉద్భవము స్తుతింపబడునుగాక. కన్నకేను తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. కరుణావర ప్రదాత మా ప్రియ మాత కమనీయము కడురమ్యము మీ విశ్వాసం మాకాదర్శం. మా ప్రియ మరియా కరుణా హృదయ యేసుని మాత దయగల చరిత అందుకే అందుకు మా వందనం. అందుకే అందుకు మా వందనం. కరుణావర ప్రదాత మా ప్రియ మాత దేవుని చిత్తమును నెరవేర్చుటకు దీనులము మము దరిచేచుటకు నిత్య కన్యగా లోకమాతగా నీ జన్మధన్యము నీ జన్మధన్యము. కరుణావర ప్రదాత మా ప్రియ మాత కమనీయము కడురమ్యము మీ విశ్వాసం మాకాదర్శం. కరుణావర ప్రదాత మా ప్రియ మాత